నమస్కారం. 'శ్రీ చదివే గమనమే గమ్యం' నవలను విని ఆనందిద్దాం. శారద వెళ్ళి పడుకుందని నమ్మకం కలగగానే ఆయన దొంగతనం చేసేవాడిలా వెళ్ళి దీపం వెలిగించుకుని పుస్తకాలు, కాగితాలు, కలం అన్నీ తీసుకుని రాసుకునే బల్ల దగ్గరకు నడిచారు. మర్నాడు శారద ఉదయాన్నే కాఫీ తీసుకొచ్చేసరికి తండ్రి బల్లమీద వంగి చదువుతూ ఉన్నాడు. రాత్రంతా ఆయన అలాగే కూర్చున్నాడని శారదకు అర్థమైంది. కాఫీ కప్పు బల్లమీద పెట్టి శారద పెద్దగా ఏడ్చేసింది. రామారావు బిత్తరపోయి లేచాడు. శారదా, ఏమైందమ్మా అని శారదను పట్టుకున్నాడు. నాన్నా, నువ్వు లేకుండా నేను బతకలేను. నా కోసం నువ్వు క్షేమంగా ఉండాలి నాన్నా అని వెక్కిళ్ళు పెట్టింది శారద. నాకేమైందమ్మా, బాగానే ఉన్నా. డాక్టర్లందరూ నిన్ను విశ్రాంతిగా ఉండమన్నారు. నువ్వేమో రాత్రింబగళ్ళు పనిచేస్తున్నావు. శారద, నీతో నేనెప్పుడూ అబద్ధం ఆడలేదమ్మా. ఇప్పుడు ఆడను. చదవకుండా రాసుకోకుండా నేనుండలేను. మంచం మీద పడుకుంటే నిద్ర రాదు. తలనిండా ఆలోచనలు. నేను పరిష్కరించాల్సిన శాసనాలు ఉన్నాయి. అధ్యయనం చేయాల్సిన చరిత్ర ఉంది. అదంతా చేస్తూ రాయవలసిందెంతో ఉంది. అదంతా మానేసి మంచంలో కళ్ళు మూసుకు పడుకోవడం నా వల్ల కాదమ్మా. శారదకు తన ముందున్నదెంత పెద్ద సమస్యో అర్థమై కాళ్ళు చేతులు వణికాయి. నాన్నా, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. నాకేం కాదమ్మా. బలహీనంగా పలికిన ఆయన గొంతు మీద ఆయనకే నమ్మకం కలగలేదు. నా మాట వినగా తప్పదు అని తండ్రిని అక్కడి నుంచి లేపి స్నానాదులు అయ్యాక తనే దగ్గర కూర్చుని ఈ మాట ఆ మాట చెప్తూ ఉంది. కళాశాలకు సెలవులవడంతో 4 రోజులు ఆయనను అంటిపెట్టుకుని ఉంది. ఆయనను పుస్తకాల బారి నుంచి రక్షించింది. శారద వెంట వెంట తిరుగుతూ తండ్రితో మాటలు చెబుతున్న సూర్యానికి ఏదో భయం మనసులో కమ్ముకుంది. అయితే శారదకు పరీక్షలు తరుముకొస్తున్నాయి. ఆమె చదువుకుంటూ తల్లికి ఈ బాధ్యత అప్పగించక తప్పలేదు. శారద పరీక్షలు మొదలవకముందే రామారావు పరిస్థితి క్షీణించింది. వైద్యులు ఆయనను మద్రాసు నుంచి ఇంకెక్కడికైనా పుస్తకాలు బొత్తిగా దొరకని చోటికి పంపిస్తే తప్ప పరిస్థితి చక్కబడదన్నారు. రామారావు తానెక్కడికి వెళ్ళనన్నాడు గాని శారద ఊరుకోలేదు. తండ్రిని తీసుకుని స్వంత ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయడంలో పడింది. ఆ రోజు రాత్రి సుబ్బమ్మ శారద దగ్గరకు వచ్చింది. రామారావు అనారోగ్యం పెరుగుతున్న కొద్దీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఎందుకో తగ్గిపోయింది. ఒకరిని చూడడానికి ఒకరు భయపడుతున్నట్లుగా ఉన్నారు. తల్లి తన దగ్గరకు రావటంతో శారద తల్లికి ధైర్యం చెప్పాలనుకుంది. అమ్మా, నువ్వేం భయపడకు. నాన్నకు తగ్గిపోతుంది. సుబ్బమ్మ ఆ మాటలు విననట్టుగా మీ నాయనమ్మకు వెంటనే ఉత్తరం రాయి. ఉన్న విషయం ఉన్నట్టుగా రాయి అంది. శారద నోటమాట రాలేదు. మీ నాయనమ్మ కాశీ నుంచి రావాలనుకుంటే తగిన సమయం ఇవ్వాలి గదా శారద. తీరా ఆవిడ అంటూ కొంగు నోట్లో కుక్కుకుంది. శారదకు ఆ మాటలు సారాంశం అర్థమయ్యేసరికి తల తిరిగిపోయింది. తండ్రిని రక్షించుకోగలననే ఆలోచన తప్ప ఆయనకేమైనా అవుతుందనే ఊహ లేదు శారదకు. నువ్వు వెంటనే ఉత్తరం రాయి. విరామో ఏదో అంటారుగా, అదైనా ఇవ్వు. మీ నాన్న జబ్బు ఆవిడకు తెలియాలి. స్థిరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద రాత్రంతా అలానే కూర్చుని ఉంది. ఆ అమ్మాయి మెదడులో ఏ ఆలోచన లేదు. అంతా శూన్యం. తెల్లవారిన తర్వాత ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్లు పనులు చేసుకుని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళింది. నరసమ్మ కాశీ వెళ్ళిన కొత్తలో ఉత్తరాలు ఎక్కువగానే 2 వైపుల నుంచి నడిచేవి. 2-3 అవి క్రమంగా తగ్గాయి. క్షేమంగా ఉన్నానంటూ క్లుప్తంగా ఒక కార్డు మాత్రం వచ్చేది. రామారావు గారు మాత్రం తప్పకుండా తల్లికి కావలసిన డబ్బు పంపుతుండేవాడు. మధ్యలో ఒకరిద్దరు స్నేహితులు కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు నరసమ్మను చూశామని, ఆవిడ పూర్తిగా కాశీ మనిషైపోయిందని చెప్పేవాళ్ళు. గంగా స్నానం, ఈశ్వర దర్శనం, పురాణ పఠనం ఇవి తప్ప ఆవిడకు మరో ధ్యాస లేదని,
అక్కడ తెలుగు వాళ్ళందరికీ మంచి చెడ్డ చెప్తుందని, ఆవిడ చాలా ఆనందంగా ఉందని, ముఖంలో తేజస్సు పెరిగిందని, ఋషిలాగా ఉంది గాని మామూలు మనిషిలా లేదని చెప్పారు. సుబ్బమ్మ ఆశ్చర్యంగా వినేది. అత్తయ్య మనందరికీ దూరంగా అంత ఆనందంగా ఎలా ఉన్నారని రామారావునడిగింది. మనసు ఒకే విషయం మీద లగ్నమైనప్పుడు, ఇతర విషయాలు అంటనప్పుడు, ఆ లగ్నమైన విషయం మీదే చేసే పనికి ఆటంకం రానప్పుడు మనుషులకు ఆనందం కలుగుతుంది. అదృష్టవశాత్తు మా అమ్మకు పరమేశ్వరుడి మీద మనసు అంత ఏకాగ్రతతో లగ్నమైనట్లుంది. చీకు చింత లేకుండా బతుకుతోంది. ఆవిడ అదృష్టవంతురాలు. మనము అదృష్టవంతులం అనేవాడు. ఎక్కడున్నా ఆవిడ హాయిగా ఆరోగ్యంగా ఉందని బంధువులందరూ కూడా అదో విశేషంగా చెప్పుకునేవారు. తన చదువు కారణంగా నాయనమ్మ అంత దూరాన ఒంటరిగా ఉంటుందనే దిగులు శారదకు లేకుండా సుబ్బమ్మ, రామారావులు శారదతో నాయనమ్మ గురించి ఎన్నో సంగతులు చెప్పేవారు. ఇప్పుడు ఆ వార్త విని నాయనమ్మ తట్టుకుంటుందా? వస్తుందా? రాకుండా అక్కడే బాధపడుతూ ఎలా ఉంటుంది? నాయనమ్మకిలా టెలిగ్రామ్ ఇచ్చామని నాన్నకు చెప్పవచ్చా? అసలు నాన్న ఆరోగ్యం ఎందుకింత పాడయింది? ఎన్నో సందేహాలు. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేద్దామన్నాడు రామారావు. నలుగురూ కలిసి తింటున్నారు గాని ఎవరికీ ముద్ద గొంతు దిగటం లేదు. మన ఇల్లు బాగు చేయించారట నాన్న. ఎల్లుండి మనం బయలుదేరుతున్నాం అంది శారద. మనం బయలుదేరడమేమిటి? నన్ను గదా డాక్టర్లు వెళ్ళమన్నది అన్నాడు రామారావు. మీరొక్కరూ వెళ్ళి ఏం చేస్తారు? నువ్వొచ్చి నాకు వండి పెడుతూ ఉంటే ఇక్కడ శారద పరీక్షలు ఎలా రాస్తుందనుకున్నావు? తన సంగతి ఎవరు చూస్తారు? నేనీ సంవత్సరం పరీక్షలు రాయను నాన్న. వచ్చే సంవత్సరం రాస్తాను. నేను రాయను అన్నాడు సూర్యం. ఆ మాట వింటుంటేనే నా జబ్బు పెరిగిపోతోంది. నువ్వు పరీక్షలు మానేసి నా పక్కన కూర్చుంటే నాకు నయమవుతుందనుకుంటున్నావా? చాలా అధ్వాన్నం అవుతుంది నా పరిస్థితి. మరి ఒక్కడివే ఎలా? మన ఊరమ్మ అది. ఎంతమందో ఉన్నారు. పైగా మన సోమేశ్వరరావు తెలుసు కదా, ఆయన నాతో వస్తానన్నాడు. ఇద్దరం వెళ్ళి నాకు కాస్త నెమ్మదించగానే తిరిగి వస్తాం. నా మంచి చెడ్డ అన్నీ చూసుకోగలడు. మీ అమ్మ కంటే వంట బాగా చేస్తాడు. నేను అంతా మాట్లాడాను. తల్లి కూతుళ్ళు ముఖాల్లో రక్తం చుక్క లేకుండా ఉంది. రామారావు గారు నెమ్మదిగా చెబుతారు గాని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుంచి ఆయనను ఎవరూ మళ్లించలేరని వాళ్లకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు. నేను బయలుదేరి వెళ్ళేప్పుడు మీరిద్దరూ కంటతడి పెట్టుకుంటే నేనక్కడ నిశ్చింతగా ఉండలేను. సూర్యం ఏడిస్తే అసలే చూడలేను శారద. నీకు పరీక్షల్లో మంచి మార్కులు రావడం, మెడికల్ కాలేజీలో సీటు రావడం ఇవి నా ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయని నీకు తెలుసు. అది జరగకపోతే నా ఆరోగ్యం బాగుపడదని చెప్పక్కర్లేదుగా. నా సంగతి నాకు వదిలి నువ్వు నిశ్చింతగా చదివి పరీక్షలు రాయి. నిన్ను మెడికల్ కాలేజీలో చేర్చడానికి నేను ఆరోగ్యంగా తిరిగి వస్తా. రామారావు మాటలు భరించలేక సుబ్బమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ అక్కడే తలదించుకు కూచుంది. మర్నాడు రామారావు గారు మద్రాసు నుంచి 2-3 నెలల కోసం స్వగ్రామం వెళ్తున్నారని తెలిసి 4-5 మిత్రులు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్లతో ఉత్సాహంగా తన పరిశోధన గురించి మాట్లాడుతున్న తండ్రిని చూసి శారదకు ధైర్యం వచ్చింది. ధైర్యంగానే తండ్రిని రైలెక్కించి వచ్చి చదువులో మునిగింది. సుబ్బమ్మ కూతురికి అన్నీ అమరుస్తుందే గాని లోలోపల కుంగిపోతోంది. అది శారద గమనించకుండా జాగ్రత్త పడాలి. నరసమ్మ కాశీ నుంచి ఉత్తరం రాసింది. రామారావు ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతూ తాను కాశీ వదిలి ఎన్నటికీ రాలేనని, తన బంధాలు విముక్తం చేసుకునే క్రమంలో ఉన్నానని, ఏ బంధాలు తనను గంగమ్మ నుండి విడదీయలేవని తనను అర్థం చేసుకోమని రాసింది. ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది. శారద చదువు అంత ముఖ్యమా అని మొదటిసారిగా అనిపించింది ఆమెకు. తల్లి కొడుకులు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది.
కూతురంటే ప్రాణమిచ్చే తండ్రికి జబ్బు చేస్తే పక్కన లేకుండా ఆ కూతురు చదివి ఉద్ధరించాల్సిందేమిటి? ఎవరిని? సరిగ్గా ఈ ప్రశ్నలకు సమాధానమా అన్నట్టు రామారావు గ్రామం చేరుకోగానే ఒక ఉత్తరం రాశాడు. ప్రియమైన సుబ్బమ్మకు, నేను క్షేమంగా చేరాను. సోమేశ్వరరావు ప్రయాణంలో నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇక్కడ నాకు విశ్రాంతి దొరుకుతుందని వైద్యులు అనుకున్నారు. విశ్రాంతి వల్ల నా ఆరోగ్యం కుదుటపడవచ్చని అనుకున్నారు. కానీ రెండూ నిజాలు కావు. నాకు విశ్రాంతి కావాల్సింది శరీరానికి కాదు, మనసుకి. సరిగ్గా చెప్పాలంటే మెదడుకి. అది అసంభవం. నిరంతరం నా మెదడు ఆలోచిస్తూనే ఉంది. చరిత్ర గురించి తేలవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జాతికి చరిత్ర అవసరం. చరిత్ర లేని జాతి ముందుకు పోలేదు. మనకు చరిత్ర ఘనమైనది ఉండి కూడా చరిత్రహీనుల్లా బ్రతకవలసి రావడం ఎంత దురదృష్టమో, అది నన్ను ఎంత బాధిస్తున్నదో నీకు అర్థం కాదు. ఆ చరిత్రను నిర్మించాలంటే ఎన్నో చిక్కు ప్రశ్నలు. ఆధారాల మీద కీకారణ్యంలో గుప్తనిధుల కోసం ఒంటరిగా వెతుకుతున్న వాడి చందంగా ఉంది నా పరిస్థితి. పరిష్కరించవలసిన విషయాల నుంచి మనసుకి విశ్రాంతి దొరకటం లేదు. దానికోసం చదవవలసినవి చదవకుండా, రాయవలసినవి రాయకుండా నేను జీవించలేను. ఆ పని చేస్తే నేను జీవించనని వైద్యులు చెబుతున్నారు. సత్యమేమిటంటే నేను ఎక్కువ రోజులు జీవించబోవటం లేదు. దీనిని నువ్వు జీర్ణించుకోవాలి. ఈ ఉత్తరం చదివి నువ్వు బలహీనురాలివి కాకూడదు, బలాన్ని పొందాలి. ఎందుకంటే మనిద్దరి ప్రాణాలు మన శారదాంబ మీద పెట్టుకుని ఉన్నాం. నా ప్రాణాలు పోతే శారదాంబకు ఎలాంటి లోటు కలగకూడదు. శారదకు నా మరణం అశనిపాతంలా తగులుతుంది. మన అమ్మాయిని దాని నుంచి రక్షించుకోవాల్సింది నువ్వే. అందుకు నువ్వు నీ సర్వశక్తులతో సిద్ధం కావాలి. అమ్మాయి చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. అమ్మాయి డాక్టర్ కావాలి. అది నాకు చరిత్ర రచనతో సమానమైన కోరిక అని నీకు తెలుసు. ఆ భారం బాధ్యత నీవు ఒక్కదానివే వహించవలసి ఉంటుంది. నేను నీ మీద ఇంత బరువు మోపి వెళ్ళటం అన్యాయమని నాకు తెలుసు. కానీ నాకు వేరు గత్యంతరం లేదు. నాకు వచ్చిన జబ్బు ప్రాణాలు తీసేదే గాని ఆశను మిగిల్చేది కాదు. నా మరణాన్ని శారద ఎట్లా తట్టుకుంటుందనే చింతే ప్రస్తుతం నా జబ్బు కంటే ఎక్కువ నన్ను బాధిస్తుంది. శారదకేం పర్వాలేదు. నేనున్నానని నీవు హామీ ఇవ్వాలి. ఇది కఠినత్వమే. కానీ జీవించే రోజులు తక్కువ ఉన్న మనిషికి కఠినత్వం కవచంలా రక్షణ ఇస్తుంది. ఆ కవచం ధరించే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను క్షమించు, క్షమించకపో. అది నీ ఇష్టానికి, విచక్షణకు వదిలివేస్తున్నాను. కానీ శారదను స్వేచ్ఛగా ఏ లోటు లేకుండా పెరగనివ్వు. మంచి డాక్టర్ కావాలి నా తల్లి. ఆధునిక మహిళ కావాలి నా కూతురు. ఈ దేశం గర్వించాలి మన అమ్మాయిని చూసి. చరిత్ర నిర్మించాలి నా చిట్టి తల్లి. నాలా చరిత్ర రాయడం కాదు, చరిత్ర నిర్మించాలి. అర్థమైందా? ఎంత పెద్ద ఆశతో జ్వలిస్తున్నదో నా ప్రాణం. సుబ్బు, ఇదంతా నీ వల్లే అవుతుంది. మన అమ్మాయి తెలివి, శక్తియుక్తులు మనకు తెలియనివి కావు. తప్పకుండా నా ఆశలన్నీ ఫలిస్తాయి. సూర్యం సంగతి శారద చూసుకుంటుందనే భరోసా నాకుంది. ఇక్కడ ఎన్ని రోజులు ప్రాప్తముంటే అన్ని రోజులుంటాను. శారద పరీక్షలయ్యాక మీరిద్దరూ కలిసి రండి. నీవనుకుంటూ ఉండి ఉంటావు, శారద పరీక్షలు అంత ముఖ్యమా అని. నువ్వు అనుకుంటున్న దానికంటే ముఖ్యం నాకు. శారద పరీక్షలు మాని నా దగ్గర కూర్చుంటే నా అశాంతి, అనారోగ్యం పెరుగుతాయి కానీ తరగవు. ఇంకా రాయలేకపోతున్నాను. నేను రాయనివి, రాయలేనివి కూడా నీవు గ్రహించగలవు. నీ ప్రియమైన రామారావు. ఈ ఉత్తరం చదివి సుబ్బమ్మ గుండెరాయి చేసుకుంది. జరిగేది తెలుస్తూనే ఉంది. జరగవలసింది చూడాలి. అది కష్టమైనా సరే పల్లబిగువున భరించాలి. శారద పరీక్షలు అయ్యేంత వరకు తన ముఖంలో బాధ కనపడకూడదు. తన కంట్లో కన్నీరు ఊరకూడదు. ఒక కఠోర తపస్సులా ఆ రెండూ చేసింది సుబ్బమ్మ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.